తెలంగాణలో పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు దానం నాగేందర్, కోవాలక్ష్మి, మాగంటి గోపీనాథ్తో పాటు కూరంనేని సాంబశివరావు, యొన్నం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న పిటిషన్పై నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల గెలిచినటువంటి పలువురు ఎన్నిక చెల్లదంటూ కూడా తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు కూడా దాఖలు కావడం జరిగింది. దీనిపై ఈ రోజు విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు వివిధ బెంచీలు వారందరూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసాం, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా డబ్బులు పంచారు. దీనిపై కేసు కూడా నమోదైంది కాబట్టి అతని ఎన్నిక చెల్లదంటూ కూడా ఇప్పటికే విజయారెడ్డి అతనిపై కంటెంట్ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి బరిలో దిగినటువంటి విజయారెడ్డి దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది. దాదాపు 4 వారాలకు ఈ పిటిషన్ పూర్తి వివరాలు సమర్పించాలంటూ కూడా పిటిషన్ ని వాయిదా వేయడం. అదే తరహాలో ఇక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక కాబట్టినటువంటి పలువురుపై కూడా అనేక పిటిషన్లు కూడా ఇప్పటికే దాఖలు కావడం. ఇందులో ప్రధానంగా ఎన్నికల అఫిడవిట్ లో ఎన్నికల కమిషన్ కి తప్పుడు సమాచారం అందించారు. తన భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు, కుటుంబ సభ్యులతో పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు, తన పేరు మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులకు సంబంధించి తప్పుడు నివేదిక ఇచ్చారంటూ కూడా ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. అందులో కోవా లక్ష్మి మనం చూడొచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోవా లక్ష్మిపై అజ్మీరా షామ్ అనేటువంటి అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారించి కోవా లక్ష్మికి నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ పై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ పై 2 పిటిషన్లు కూడా దాఖలు కావడం జరిగింది. అందులో ఒకటి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి అజారుద్దీన్ తో పాటు మరొక అభ్యర్థి నవీన్ యాదవ్, వీరిద్దరు కూడా అటు మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారు. అతనికి సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించి ఆస్తుల విషయంలో కావచ్చు, అతనిపై నమోదైనటువంటి కేసులకు సంబంధించిన విషయంలో తప్పుడు నివేదిక సబ్మిట్ చేశారు కాబట్టి అతను ఎన్నిక చెల్లదంటూ కూడా తనను ఎన్నిక కొట్టివేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో 2 పిటిషన్లు కూడా దాఖలు కావడం జరిగింది. ఇక మరోవైపు మనం చూడొచ్చు, ఎన్నంనేని సంబంధించి శ్రీనివాస్ గౌడ్ సంబంధించి వ్యక్తి అంటే మహబూబ్నగర్ చెందినటువంటి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ ఎన్నంనేని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికను చెల్లదంటూ కూడా దాఖలు చేశారు. ఇప్పటికే ఎన్నంనేని శ్రీనివాస్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు మధుసూదన్ రెడ్డి, ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి అనేటువంటి మరొక వ్యక్తి కూడా అతన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక కొత్తగూడెం ఎమ్మెల్యే కూడంనేని సాంబశివరావు ఎన్నిక చెల్లదంటూ కూడా నందూలాల్ అగర్వాల్ అనేటువంటి మరొక అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించినటువంటి కోర్టు నోటీసులు కూడా కూడంనేని సాంబశివరావు సిపిఐఎంఎల్ గా ఉన్నటువంటి అభ్యర్థి సిపిఐ అభ్యర్థిగా ఉన్నటువంటి కూడంనేని సాంబశివరావుకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా ఈ అందరు అభ్యర్థులు కూడా ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారు, తప్పుడు నివేదికలు సమర్పించారు కాబట్టి వారి ఎన్నికలు చెల్లదంటూ కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నిక కొట్టివేయాలంటూ కూడా వీరందరూ కూడా హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈ రోజు విచారించినటువంటి పలు బెంచీలు మాత్రము ఖచ్చితంగా వీరందరికీ నోటీసులు జారీ చేసింది. వీరి వివరణ కోరుతుంది. వీరి వివరణ ఏ విధంగా ఇస్తారు, వీరికి సంబంధించి ఎన్నికల అఫిడవిట్ లో వీరు పొందుపరిచినటువంటి ప్రధాన అంశాలు, అదేవిధంగా ఎన్నికల కమిషన్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే వీటన్నిటిపై మాత్రం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాబట్టి మరి చూడాలి, 4 వారాల తర్వాత వీరు ఇచ్చేటువంటి వివరణ తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సునీల్.